హాయ్ ఫ్రెండ్స్, మనము వాట్సాప్ యూజ్ చేయాలంటే ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. సో ఆ మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో మన మొబైల్ నెంబర్ని వాట్సాప్ ద్వారా మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి చాట్స్ రూపంలోనో, వాయిస్ కాల్ రూపంలోనో, వీడియో కాల్ రూపంలోనో రెగ్యులర్గా మనం అయితే టచ్లో ఉంటాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మన మొబైల్ నెంబర్ మార్చాల్సి వచ్చినప్పుడు మన కొత్త మొబైల్ నెంబర్తో కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో పాత అకౌంట్లోనే పాత నెంబర్ తీసేసి కొత్త నెంబర్ని యాడ్ చేయొచ్చు. ఈ యాడ్ చేసే విధానంలో మన పాత వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, చాట్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా డిలీట్ కావు. సో ఈ వీడియోలో నేను ఆ మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే మన ఫోన్ నెంబర్ కనపడుతుంది. ఇక్కడ చేంజ్ నెంబర్ నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే మనకి మన పైన మన పాత నెంబర్ కనపడుతుంది. ఇప్పుడు ఎంటర్ యువర్ న్యూ ఫోన్ నెంబర్ విత్ కంట్రీ కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మన కొత్త నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మన కాంటాక్ట్ అందరికీ షేర్ చేయమని అడుగుతుంది. ఆల్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి డన్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న వెరిఫికేషన్ కాల్ అయితే ఉంటుంది. సో ఇది కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మనకి ఒక చిన్న మిస్డ్ కాల్ రూపంలో అయితే వస్తుంది. ఈ కాల్ వెరిఫై అయిపోయిన తర్వాత మన వాట్సాప్ అకౌంట్లో కొత్త మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఎటువంటి చాట్స్ కూడా డిలీట్ అయితే అవ్వవు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఇక్కడ డిస్ప్లేలో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.